శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు గన్నవరంలో ఉన్నాము, విజయవాడ దగ్గర. ఒక ఇంటి వారు మనల్ని వాస్తుకు పిలిపించుకొని వచ్చారు. ఇల్లు కట్టి దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. ఈ ఇంట్లో ఈమె భర్త, వీరి నాన్నగారు పక్షవాతంతో చనిపోయారు. రీసెంట్గా నెల క్రితము ఈమె తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి వాస్తు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు? మెట్ల కింద గోడ లేకుంటే మెట్లు ఆగ్నేయం పెరిగినా పర్వాలేదు, ఏమి కాదంటారు. కానీ తాత్కాలికంగా ఏమి కాదు, లాంగ్ అది ఇక చూడండి, వీరికి జరిగిందే ఇలాంటి పరిణామాలను తీసుకొని వస్తుంది. కాబట్టి ఆగ్నేయంలో మెట్లు వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఆగ్నేయం మెట్లే యాక్సిడెంట్లకు కారణమని ఒక వీడియో చేశాను. ఆగ్నేయం ఎప్పుడైతే మెట్లు పెరుగుతాదో తప్పనిసరిగా యాక్సిడెంట్కి మూలమని తెలియజేస్తూ, దాంతోపాటు ఈ ఇంట్లో ఏమి దోషాలు ఉన్నాయనేది నేను చెప్తాను. నైరుతి పెరిగి ఉంది మరియు ఈశాన్యం మూతుంది, ఇవన్నీ దోషాలని నేను తెలియజేస్తాను. అంతకుముందు ఈ ఇంటి ప్రస్తుత యజమానురాలు ఈమె కూతురు శ్రీమతి స్వాతి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధనుంజయ స్వామికి నమస్తే. నాన్నగారు చనిపోయారు, తమ్ముడు గారు కూడా చనిపోయారు రీసెంట్గా. వారు మా ఇంటికి వచ్చి చూశారు, మొత్తం చెప్పారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం మేము మార్చుకుంటాం. ఈ ఇంటి వాస్తు దోషాల వల్ల చనిపోయారు. అన్నీ చేసుకుంటాం, బాగైతాం. శుభవాస్తు ప్రేక్షకులారా, చూడండి, ఈ ఇంట్లో ఉన్న దోషాలు తెలియజేస్తాను. ఇది వెస్ట్ రోడ్ గేటు గుండా వస్తారు. పూర్ణబాహు ప్రవేశమే. పూర్ణబాహు ప్రవేశం ఉంటే సర్వ సంపన్నాలు కలిగి చేస్తాయి అంటారు. కానీ అది తప్పు. పూర్ణబాహు ప్రవేశం ఒక్కటి ఉంటే సరిపోదు, దాంతోపాటు తక్కిన వాస్తంతా కూడా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఆగ్నేయం మెట్లు ఇలా వచ్చి ఇలా తిరుగుతారు. ఈ కింద ఖాళీ కూడా ఉంది. కింద ఖాళీ ఉన్నంత మాత్రాన ఇంటికి తగిలి మెట్లు వచ్చినప్పుడు ఆగ్నేయం పెరుగుతుంది. ఈ ఆగ్నేయం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతాయని నేను చాలా వీడియోలో చెప్పి ఉన్నాను. అందుకోసము ఈ ఆగ్నేయం మెట్లకు లెవెల్గా ఇక్కడొక పిల్లర్ వేసి, ఇలా గ్రిల్ వేసి లేదా పిట్టగోడ కట్టి ఇక్కడ ఒక గేటు పెట్టుకుంటే ఈ ఇంట్లో ఇంకా యాక్సిడెంట్లే కావు. ఇక పక్షవాతంతో వీళ్ళ నాన్నగారు చనిపోవడానికి కారణం ఇక్కడ కాంపౌండ్ ఉంది. పక్కింటి కాంపౌండ్ ఇలా ఈ ఇంటికి తగిలి నైరుతి పెరిగింది. ఎప్పుడు కూడా మన కాంపౌండ్ మనకు ఉండాలి, కానీ పక్కింటి కాంపౌండ్కి జాయింట్ చేస్తే ఆ కాంపౌండ్ నైరుతి పెరిగితే నైరుతి పెరిగిన దోషం వస్తుంది, వాయువం పెరిగితే వాయువం పెరిగిన దోషం వస్తుంది, ఆగ్నేయం పెరిగితే ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది. కాబట్టి మన ఇంటి కాంపౌండ్ మనము నీట్గా చిన్నగా కానీ వేసుకొని తీరాలి అని తెలియజేస్తూ, ఈ రెండింటితో పాటు ఇక్కడ ఉత్తర ఈశాన్య ద్వారం ఉంది, తూర్పు ఈశాన్య ద్వారం ఉంది, దాని ఎదురుగా పడమర ద్వారం ఉంది, ఈ ద్వారంకి ఎదురుగా ద్వారం ఉంది, ఈ ద్వారంకి ఎదురుగా ద్వారం ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ఇక్కడ ఈ ద్వారం ఉంది. ఈ 2 ద్వారాలు మూసేసి, ఈ ద్వారం మూసేసి వంట రూమ్ చేసుకోమని, వంట రూమ్లో నుంచి ఇది బెడ్రూము, ఇది సిట్టింగ్ హాలు, ఇది బెడ్రూమ్ చేసుకోమని చెప్పాను. సెట్ బ్యాక్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. ఈ ఆల్టరేషన్ చేసుకున్న తదుపరి ఈ ఇంట్లో ఎలాంటి దోషాలు ఎలాంటి ఇబ్బందులు కలగవని తెలియజేస్తూ, ఆ మెట్లు ఎలా ఉంది, ఆ నైరుతి ఎలా పెరిగింది ప్రాక్టికల్గా మా అబ్బాయి వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు చూపిస్తారు. అలా మీ ఇంట్లో లేకుండా చేసుకోండి. అలా ఉంటే ఏం చేయాలో కూడా మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ విధంగా మీరు మార్పులు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఇందాక గురుగారు చెప్పారు, చాలా మంది చెప్తూ ఉంటారు, ఇలా మెట్లు వచ్చినప్పుడు కింద చూడండి, ఇలా గోడ లేకపోతే ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఏ సైడ్ అయినా కూడా ఆగ్నేయం వైపు అయినా వాయుం వైపు అయినా మెట్లుండి గోడ లేకపోతే ఏమి దోషం కాదని చాలా మంది చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఒక ఇంటి వారు ఇలా స్టేర్ కేస్ ఇలా పెంచేసి గోడ కట్టలేదు. ఈ ఇంట్లో జరగవలసిన అనర్థాలన్నీ ఇప్పటికే జరిగాయి. ఎప్పటికైనా స్టేర్ కేస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సమానంగా ఆగ్నేయంలో పెరిగితే దక్షిణ గోడకి సమానంగా ఉత్తరం గోడ కూడా రావాలి. అలా వస్తూ తూర్పు గోడ కంటిన్యూషన్ చేసి తూర్పు ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఆ ఇంటి వారు సురక్షితంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకో దోషం ఉంది. కాంపౌండ్ దక్షిణ నైరుతి వాళ్ళ కాంపౌండ్ పెరుగుతూ ఉంది. రండి చూపిస్తాను. సెట్ బ్యాక్స్ అంతే పక్కా వదిలినారు. ఇది దక్షిణం సరిహద్దు గోడ.
సరిహద్దు కాంపౌండ్, దక్షిణం కాంపౌండ్. ఇది ఇది నేరుగా ఇలాగే పడమరం వైపు వెళ్ళిపోయింది ఆనుకొని. ఇలా జాయింట్ ఉండడం వల్ల జరిగిన ప్రమాదాల గురించి అప్పుడే స్వామిగారు చెప్పారు. అలా జరగకుండా ఉండాలంటే ఏ ఇంటికి ఆ కాంపౌండ్ ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ దోషం పోవాలంటే వీళ్ళదే కొంచెం భాగాన్ని వదిలేసి, ఒక 6 ఇంచీలు గోడ వదిలేసి దక్షిణం కాంపౌండ్ పూర్తిగా వేరే చేసుకోవాలని చెప్పాము. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఆగ్నేయ మెట్ల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని అనేక వీడియోల్లో చెప్పాను. మీకు ఆగ్నేయ మెట్లుంటే తప్పనిసరిగా ఈ వీడియోలో నేను చూపించినట్లు, మా అబ్బాయి చూపించినట్లు మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎలాంటి అనర్థము జరగదని తెలియజేస్తూ, అలాగే మన కాంపౌండ్కు ఆనించుకొని నైరుతి వైపు కానీ, ఆగ్నేయం వైపు కానీ, వాయువు వైపు కానీ కాంపౌండ్ జాయింట్ వచ్చినప్పుడు కనీసము సపరేట్ గోడ కట్టుకునేదానికి చేత కాకపోతే ఆ జాయింట్ను కొద్దిగా తొలగించుకుంటే కూడా వెంటనే ఉపశమనం కలుగుతుందని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు ప్రజల కోసం అందిస్తున్నాను. అనుభవం లేకుండా పుస్తకాల్లో చదివి వాళ్ళు మెట్లేసుకున్నారు కదా, వీళ్ళు మెట్లేసుకున్నారు కదా, వాళ్ళకేమీ కాలేదు, వీళ్ళకేమీ కాలేదు అనుకోవద్దండి. మన దాకా వచ్చిన తర్వాత ప్రాణాలు ఎవరు వెనక్కి తీసుకొని రాలేరు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడండి. ఆరోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ సవనీయంగా ప్రార్థిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.